హాయ్ అండి, వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము టమాటా పచ్చడి చేస్తున్నామండి. టమాటా పచ్చడి ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ నేను 4 టమాటాస్ తీసుకున్నాను, గ్రీన్ చిల్లీ, అలాగే పుదీనా, అలాగే కొత్తిమీర, నెక్స్ట్ 1 ఆనియన్ అండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ లైట్గా ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ టమాటో యాడ్ చేస్తున్నానండి. టమాటో యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను పుదీనా యాడ్ చేస్తున్నానండి. అలాగే నెక్స్ట్ కొత్తిమీర అండి. కొత్తిమీర పుదీనా యాడ్ చేసిన తర్వాత మరొకసారి అన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక కవర్ పెట్టుకొని హై ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నానండి. నెక్స్ట్ మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఆల్మోస్ట్ మనకు టమాటో కూడా ఫ్రై అయిందండి. చూడండి, స్కిన్ కూడా సపరేట్ అవుతుంది కదా. ఇలా స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని కూల్ అయిన తర్వాత మిక్సీ జార్ పట్టుకుందామండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని కూల్ అయిన తర్వాత టమాటా అంతా కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. నెక్స్ట్ ఒక కవర్ పెట్టుకొని జస్ట్ ఒక 2 రౌండ్ ఇస్తే పచ్చడి రెడీ అయిపోతుందండి. చూడండి, నెక్స్ట్ పచ్చడి అంతా కూడా ఇలా వచ్చేటట్టు గ్రైండ్ పట్టుకోవాలండి. నెక్స్ట్ పచ్చళ్ళకి లైట్గా తాలింపు పెడుతున్నానండి. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఆవాలండి. నెక్స్ట్ జీలకర్ర అండి. నెక్స్ట్ శనగపప్పు అండి. అలాగే నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ అండి. అలాగే నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి. అలాగే రెడ్ చిల్లీ అండి. నెక్స్ట్ ఒక గరిటె తీసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, మాడిపోకుండా. సో మరి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అవసరం లేదండి, పచ్చడి కదా, కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. నెక్స్ట్ ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ పచ్చడి అంతా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ పచ్చడి యాడ్ చేసిన తర్వాత పచ్చడి అంతా కూడా మరొకసారి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. పచ్చడి యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు టైం కుక్ చేయని అవసరం లేదండి, జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. సో టొమాటో పచ్చడి రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.